ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెక్యులర్ ఛానల్. సో బెట్టింగ్ యాప్స్ నుంచి తర్వాత మళ్ళీ మనం విద్య వైద్యం కారణంగా కూడా మానవుడు మంచివాడు కూడా చెడ్డవాడుగా ఫోర్స్గా ఆహారం తినే ప్రదేశంలో రక్తపు ఆహారం తినేటట్టుగా చేయబడుతున్నాడని చెప్పి తెలుస్తున్నాం కదా. సూటిగా నేను గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, విద్య వైద్యం ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్గా అఫోర్డబుల్గా అందిన ద్రాక్షగా ఇవ్వబడాలి తప్ప అందని ద్రాక్షగా చేయకండి. ఈ రోజులో మనం బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళని రైట్ ఓకే ఓకే బెట్టింగ్ యాప్స్ని నేను ఎంకరేజ్ చేయను. బెట్టింగ్ యాప్స్ చేస్తున్న వాళ్ళని క్షమించాలని నేను అనను, లేదు అంటే వాళ్ళని శిక్షించాలని నేను అనను. కానీ ఎందుకు ఇలా జరుగుతుందని మాత్రం గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే గవర్నమెంట్ విద్య వైద్యములో మనుషుల యొక్క అవసరాల్ని అవకాశంగా మార్చుకొని కూడు తినే ప్లేస్లో రక్తపు కూడు తింటున్నాయో, ఇది భూమికి మంచిది కాదు, మన రాష్ట్రానికి మంచిది కాదు, మన దేశానికి మంచిది కాదు. ఎక్కడైతే మనకి అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నాయో, ఈ భూమిలో మనం కొన్ని దేశాలుగా విడిపోయాము, తర్వాత దాంట్లో కొన్ని రాష్ట్రాలుగా విడిపోయాము, ఈ గవర్నెన్స్లు ఉన్నాయో, ఈ గవర్నమెంట్స్ ఉన్నాయో, వీటికి మంచిది కాదు. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే. ఈ మట్టి మీద ఒక మనిషి చేసిన పాపం అనేక మంది కూడా మోయాలి. రైట్. సో విద్య వైద్య విధానంలో మనుషుల అవసరాల్ని అవకాశంగా మార్చుకొని ఏదైతే దోపిడీ జరుగుతుందో, అన్నం తినే టైంలో వాళ్ళు రక్తపు అన్నాన్ని తింటున్నారో దాన్ని గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఇంకొకటి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు పార్న్ అశ్లీలత మ్యాటర్ వచ్చినప్పుడు అప్పటి ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ గారు అన్నారు, మాకు గవర్నమెంట్ చెప్తే విత్ ఇన్ టూ డేస్ ఎవరెవరు వాడుతున్నారో బయటికి లెక్క తీస్తాం, ఎవరు వాడకుండా చేయగలరు విత్ ఇన్ 2 days. మరి ఏమైందండి? ప్రభుత్వం ఎందుకు అనలేదు? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి కూడా నేను సజ్జనార్ గారిని అభినందిస్తున్నాను. సామాజిక బాధ్యత అంటున్నారు సజ్జనార్ గారు, నేను అభినందిస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఒక సందర్భంలో ప్రతివారు డీపీగా పెట్టుకున్నారు ఆయన ఫోటోని, వాట్సాప్ ప్రొఫైల్ ఇమేజ్గా పెట్టుకున్నారు. మీకు చెప్పక్కర్లేదు, నిర్భయ రైట్ ఎన్కౌంటర్ టైం. నేను దానికి లోపుతులకి వెళ్ళదలుచుకోలేదు, కానీ అందరూ కూడా జరిగినటువంటి దానికి అది న్యాయము జరిగింది త్రూ ద కమిషనర్ ఆఫ్ సైబరాబాద్ అని అందరూ సజ్జనార్ గారి ఫోటోలు పెట్టుకున్నారు. రైట్ సజ్జనార్ గారు, మీకు సామాజిక బాధ్యత ఉంది, అందరికీ సామాజిక బాధ్యత ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ సామాజిక బాధ్యత ఉన్నటువంటి అన్వేష్ గారిని కూడా మీరు ఇంటర్వ్యూలో మాట్లాడారు, డిస్కస్ చేశారు. ఎక్సలెంట్, హ్యాపీ. నేను అడుగుతున్నాను, అసలు బెట్టింగ్ యాప్స్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ ఇన్ఫ్లుయెన్స్లు, ఇంకోటండి ఇన్ఫ్లుయెన్స్డ్ గుర్తొచ్చింది, ఇక్కడ కంటెంట్ క్రియేటర్స్ రోజులు కాదు ఇవి, వ్యూయర్స్ రోజులు. ఎవరైతే ఈ సోషల్ మీడియాను వాడుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీరు కళ్ళతో చూసిన దానికి మీరు పొంగిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోకండి. వినదగునెవ్వరు చెప్పిన వినంతని వేగపడక కనికల్లా నిజము తెలుసుకో, వాడే ధన్యుడు సుమతి అని చూసేస్తే నేను ఇది కొనేసేయాలా, ఇది చేసేసేయాలా, ఈ మీ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు. ఏంటి ఇప్పుడు ఎలా ఉందంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే, వాళ్ళు ఏదైనా ఒక రామాయణం గురించి చెప్తే వాళ్ళు చెప్పింది విన్నాక, అరే వాల్మీకి తప్పు రాశాడేంటి, ఇంత దారుణంగా ఇంత చండాలంగా తయారైపోయింది ఇన్ఫ్లుయెన్స్ అంటే. సో సజ్జనార్ గారు, ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే పలానా బెట్టింగ్ యాప్, ఆ బెట్టింగ్ యాప్ ఉండటం కారణంగానే, ఆ బెట్టింగ్ యాప్ కంపెనీ రిజిస్ట్రేషన్ జరగడం కారణంగానే, ఆ బెట్టింగ్ యాప్ని గవర్నమెంట్ అలో చేస్తుండటం కారణంగానే. ఇప్పుడు చెప్పండి, ఈ ఇన్ఫ్లుయెన్సర్ల అసలు అక్యూజ్డ్ మనం చేయాల్సింది, మనం నిందించాల్సింది, లేక నేరస్తుడిగా బోన్లో నిలబెట్టాల్సింది, ఒక దోషిగా నిలబెట్టాల్సింది బెట్టింగ్ యాప్స్నా, లేదు అంటే వాటిని నడుస్తూ ఉంటే కామ్గా చూస్తున్న ప్రభుత్వాలన. ఇఫ్ యూ క్లోజ్ దోస్ బిజినెసెస్, అసలు ఆ బిజినెస్లు జరగకుండా, ఆ బెట్టింగ్ యాప్స్ జరగకుండా మీరు వాటిని ఆపేయగలిగితే, అసలు ఇన్ఫ్లుయెన్సర్లు చేయటానికి ఆ బెట్టింగ్ యాప్ ఎందుకు ఉంటుంది అసలు? కానీ ఎప్పుడైతే యాజ్ ఫార్ యాజ్ ఒక సందర్భంలో హర్ష సాయి అనే ఒక యూట్యూబర్ అన్నాడు, నేను ఎంక్వైరీ చేశానండి, అది 100% లీగల్ కాబట్టి నేను చేశాను, నాకు ముందు ప్రముఖులు కూడా చేశారు, సోను సూద్, ప్రదీప్ తెలుగు పర్సన్, వీళ్ళు కూడా చేశారు అని చెప్పుకుంటూ వచ్చాడు. జిఎస్టీ కట్టించుకుంటున్నారు. సో జిఎస్టీ కట్టించుకునేటప్పుడు, ట్యాక్స్ కట్టించుకునేటప్పుడు గవర్నమెంట్ చూడాల్సిన అవసరం ఉందా లేదా? యు ఆర్ కలెక్టింగ్ ద ట్యాక్స్ ఫ్రమ్ ద
రైచస్నెస్ డీడ్ ఆర్ ప్రజల్ని ద్రోహం చేసే, ప్రజల్ని మోసం చేసే, ప్రజల్ని ఇబ్బంది పెట్టే, ప్రజల్ని ఆత్మహత్యలకు ప్రేరేపించేటటువంటి దాని నుంచి కూడా ట్యాక్స్ తీసుకుంటున్నామని చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? స్టాప్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ గవర్నమెంట్. సో సామాజిక బాధ్యత ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద స్టెప్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ నుంచే బ్యాన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిగరెట్ తాగమని చెప్తాను సార్, సిగరెట్ తాగమని చెప్పడానికి నాకు సిగరెట్ కంపెనీ కూడా 10 కోట్లు ఇచ్చాడు. ఉదాహరణ, నేను సిగరెట్ తాగను, ఎవరైనా సిగరెట్ తాగుతున్నా నేను చాలా ఇబ్బంది పడతాను, లోపల బాధపడతాను, నేను కన్నీళ్ళు కూడా వస్తాయి, నాకు కన్నీళ్ళు కూడా వస్తాయి. నాట్ ఓన్లీ సిగరెట్, ఎవరైనా రోడ్డు మీద ఊసినా కూడా నేను బాధపడతాను, కోరుకుంటాను కూడా, దయచేసి నన్ను ఒక లీడర్గా చేయకండి, ఒక శాసనకర్తగా చేయకండి, నేను పాస్ చేస్తాను. రోడ్డు మీద ఉమ్మూసినా ఉరికంబం ఎక్కించి అక్కడ మాట్లాడతా. ఉరి తీస్తానని నేను అంటల్లా, ఉరికంబం మీద ఎక్కించి నువ్వేం పాపం చేసావు, ఏం తప్పు చేసావు, ఈ తప్పు చేసిన కారణం ఎంతమందికి ఎంత అనర్థం జరుగుతుంది, ఇవంతా ప్రపంచానికి తెలియజెప్పి అతని కౌన్సిలింగ్ ఇచ్చి ఆ స్కాఫోల్డ్ నుంచి కిందకి దించుతా, ఆ ఉరికంబ నుంచి కిందకి దించుతా. ఒక సిగరెట్ తాగితే దాని పనిష్మెంట్ దానికి ఉంటుంది. నాది శిక్షించటంలో ఏం లేదండి, మార్పు పరివర్తన తీసుకురావాలి. అదే ఉద్దేశంతో వాళ్ళకి ఆ ప్రెషర్ అయితే ఇవ్వాల్సిందే. ఆ ప్రెషరు, ఆ భయం లేకపోతే అయిపోతుంది. ఇంకా డెమోక్రటిక్ కంట్రీ అంటే ఏంటి మీనింగ్? స్వేచ్ఛ, స్వతంత్రం అంటే ఏంటి? ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసేసి ఒక మంచి లాయర్ని పెట్టేసుకో, బయలు తీసుకో, బయటికి రా, ఇంకొక తప్పు చేయి, లాయర్కి డబ్బులు ఇవ్వు. సో నువ్వు డబ్బు సంపాదించి దాంట్లో నుంచి కొంత డబ్బు ఖర్చు పెట్టుకో, పాపం నుంచి బయటికి రావు. రైట్, చట్టాన్ని కన్ను కప్పుతున్నావు కానీ పాపం నుంచి బయటికి రావు. అందులో నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ ఇంగ్లీష్లో చెప్తున్నాను, నేను అది ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ సిరీస్ తెలుగులో కూడా మీకు కావాలంటే నాకు కామెంట్లో రాయండి, నాకు మోటివేషన్ వచ్చింది, తెలుగులో కూడా నేను చేస్తాను. చేసిన పాపం నుంచి బయటపడటం లేదు, మీరు జస్ట్ తప్పించుకుంటున్నారు. అప్పుడు ఉన్నటువంటి ఆ లా ఆర్డర్ని బట్టి. ఈ లా అండ్ ఆర్డర్ మనం పెట్టుకున్న దాంట్లో లూప్ హోల్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని మీరు జస్ట్ తప్పించుకొని బయటపడుతున్నారు, కానీ దేవుడి దృష్టిలో పాపం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అదే కదా మళ్ళీ మా దగ్గర రావాలి, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. ఫలానాది పోవటం లేదు సార్, రోగం వస్తుంది కానీ తగ్గటం లేదు, తగ్గిన మళ్ళీ వస్తుంది. కింద పడుతున్నాం కానీ ఆర్థికంగా మళ్ళీ పైకి రావడం, పైకి వెళ్ళినా మళ్ళీ కింద పడుతున్నాం. అంతకుముందు 100 కోట్ల అప్పు అయితే ఇప్పుడు 200 కోట్ల అప్పు అయింది. ఎందుకు? ఏదో మిమ్మల్ని వెంబడిస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పోయిన జన్మలో చేసిన పాపాలు అంటే పాస్ట్ ఇన్ యువర్ పోయిన సంవత్సరంలో, పోయిన దశాబ్దంలో మీరు చేసిన పాపాలు అవి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. లైక్ అయస్కాంతం. మీ రక్తంలో ఏముంది? ఇనుము కదా. ఇనుము అయస్కాంతానికి ఆకర్షించబడుతుంది కదా. ఆ ఇనుము ఆకర్షానికి దేనికి? అయస్కాంతం. యువర్ కర్మ ఈజ్ యువర్ అయస్కాంతం. రైట్, మీరు చేసే కర్మలే మీ అయస్కాంతం. ఏం ఆకర్షించబడుతుంది? మీ రక్తాన్నే పంచి మీ తర్వాత తరాన్ని సృష్టిస్తున్నారు, వాళ్ళ రక్తాన్ని పంచి తర్వాత తరాన్ని. సో ఈ రక్తం ఫాలో అవుతుంది, ఈ రక్తంలో ఇనుము ఉంది, ఈ ఇనుము ఎప్పటికైనా అయస్కాంతానికి ఆకర్షింపక తప్పదు. మీ కర్మ మిమ్మల్ని వదలదు. కాబట్టి మీరు చట్టాన్ని కప్పి బయటకు వస్తున్నారు కానీ పాపం నుంచి కాదు. అది పండిన రోజు దాని రుచి వేరుంటుంది. కొంచెం భయపడండి. ధైర్యంగా నేను చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఉండాలంటే, ఎన్ని జన్మలకైనా కూడా ధైర్యంగా ఉండాలంటే పాపం చేయడానికి భయపడండి. ఆహారాన్ని బాగా తినండి, సంపాదించండి, పెట్టండి. రక్తపు కూడు మాత్రం వద్దు, పాపపు కూడు మాత్రం వద్దు. అది చెప్పాను కదా, మీ శరీరంలో రక్తం ఉంది, రక్తంలో ఇనుము ఉంది. మీ రక్తంలో నుంచి కొట్టిన వాడికి తరతరాలకి ఎప్పటికైనా అయస్కాంతానికి ఆకర్షింపబడక తప్పదు. అందుకే నా దగ్గరకు వస్తుంటారు కదా మీరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ సెషన్ కోసం. అక్కడ చెప్పేది నేను ఇదే. సో ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వ్యాపారాల పేరుతోటి ఆశ చూపించి జనాల్ని మోసం చేసేది ఫస్ట్ బాధ్యత ప్రభుత్వానిది, తర్వాతనే రెండో వాళ్ళది. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఎవరో ఒక సిగరెట్ కంపెనీ నాకు ఇస్తారు, 10 కోట్లు ఇస్తారు, సిగరెట్ తాగండి మంచిది అంటాను నేను, అయిపోయింది. సో నా పని ఏంటి? నేను ఇన్ఫ్లుయెన్సర్ని కాబట్టి నేను ఒక మోటివేషనల్ ట్రైనర్ని, సైకాలజిస్ట్ని, హిప్నాటిస్ట్ని. నా మాట వినే నా అభిమానులు ఉన్నారు. ఓకే, వాళ్ళు డబ్బులు తీసుకున్నాను, ఈ సిగరెట్ తాగండి మీరు బాగుంటారు,
మీరు ధైర్యంగా పబ్లిక్ స్పీకింగ్ ఇస్తారా అంటాను. ఒక చిన్న మాటే కదా, ఒక నిమిషం షూటింగే కదా, నాకు 10 కోట్లు వచ్చాయి.